ఆశా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. జ్యోతిష్యం ఎప్పుడు పుట్టింది, దాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నారు అన్న విషయాలు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ బాలాజీ సాయి గారి మాటల్లో విందాం. ఆస్ట్రాలజీ ప్రాక్టీషనర్ని. జ్యోతిష్యంలోని విషయాలపైన మీకు అవగాహన కల్పించడానికి మీ ముందుకి వచ్చాను. మరి ఇంకా లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందామా? ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు నేను మీతో కొన్ని విషయాలు చెప్తున్నాను. నేను 2010 నుండి ఇప్పటి వరకు కూడా ఆస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రాక్టీస్లో చాలామంది ఫ్రెండ్స్ని కలిశాను, గురువులను కలిశాను, ఎన్నో బుక్స్ చదివాను, ఎన్నో నా మైండ్తో అర్థం చేసుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏంటంటే పూర్తిగా నా నాలెడ్జ్లో ఉన్నవి, నా ఒపీనియన్తో ఉన్నవి మాత్రమే. మోస్ట్ ప్రాబబ్లీ ఇవి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇందులో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఓకే, జ్యోతిష్యం అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు దీని ఆరిజిన్ చూద్దాం. దీని ఆరిజిన్ ఎక్కడ అంటే మనకి స్టార్టింగ్ సృష్టి మొదలైనప్పుడు పరబ్రహ్మం ఉండేది. పరబ్రహ్మం నుండి సాకార రూపం గల దేవతలు ఉద్భవించారు. వాళ్ళ నుండి కొన్ని వెలువడాయి. ఏంటి అంటే బ్రహ్మ ద్వారాగా 4 ఋషులు, వాళ్ళ ఒక్కొక్క ముఖం ద్వారాగా ఒక్కొక్క వేదాలు, అలాగే కొంతమంది మహాత్ముల ద్వారాగా వేదాంగాలు, ఉపనిషత్తులు, తర్వాత శివపార్వతుల ద్వారాగా అగమము, నిగమము, ఇలాంటివి శృతులు, స్మృతులు, ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తూ వచ్చాయి. అయితే ఈ వేదాలన్నీ కూడా శృతులు అంటే విన్నవి. అవి ఫస్ట్ వాటి మీద ఎక్కడ రైటింగ్ రాయలేదు. ఆ తర్వాత మనకి మ్యానుస్క్రిప్ట్ ఓరియంటెడ్ లైబ్రరీ చెన్నైలో ఉంది అన్నమాట. అంటే ఏం చేస్తారంటే యానిమల్ స్కిన్, అప్పుల్లో పేపర్ లేకపోవడం వల్ల ఈ చనిపోయిన యానిమల్ స్కిన్ తీసి కొన్ని రసాయన విద్యల ద్వారాగా అది పాడవకుండా చూసి దాని మీద ఈ లిపి రాసేవారు. అంటే కొంతకాలం ఇది మౌత్ టు మౌత్ జనరేషన్స్ కొద్ది తండ్రి నుంచి కొడుక్కి లేదా గురువు నుంచి శిష్యుడికి వెళ్తూ వచ్చింది నాలెడ్జ్. ఆ తర్వాత ఇలా లిఖితపూర్వకంగా భద్రపరిచారు. ఎప్పుడైతే భాషా జ్ఞానం, లిపి జ్ఞానం బయటకు వచ్చిందో ఆ తర్వాత ఈ గ్రంథాలని పామ్ లీవ్స్ మీద రాయడం మొదలుపెట్టారు. అంటే తాటాకుల మీద రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత పేపర్ మేక్ వచ్చాయి. అయితే ఈ వరుస క్రమంలో కొంతమంది రాజుల దండయాత్రలు అవ్వడాలని, ఇంకా కొన్ని కారణాల వల్ల మధ్యలో చాలా భాగం మనకి మిస్ అయిందన్నమాట. అంటే మనకి నాలెడ్జ్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనకి ఎలా వచ్చిందో చెప్తున్నాను. ఇందులో కొన్ని విషయాలు అనేవి మన వరకు చేరలేదు. ఈ ఆస్ట్రాలజీ విషయాలు కొన్ని చేరాయి. సరే, ఇప్పుడు చేరిన విషయాల్లో మనం మాట్లాడుకుంటే వేదాలు 4. ఈ 4 వేదాల పేర్లు ఏంటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో ఈ ఆస్ట్రాలజీకి వస్తే దీని యొక్క సూక్తులు అనేవి, అంటే వర్సెస్ ఇంగ్లీష్లో అంటారు, అవి ఋగ్వేదం, యజుర్వేదం నుంచి బయటకు వచ్చిందన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇవి ఋగ్వేదం నుంచి బయటకు వచ్చాయి. అసలు ఈ వేదాలు ఏం చెప్తాయి అని అంటే వేదాంగాలు 6 ఉంటాయి. అందులో ఒక అంగం జ్యోతిష్యం అన్నమాట. అంటే యాక్చువల్లీ వేదాలు నుంచి వ్యాకరణాలు వస్తాయి, 9 వ్యాకరణాలు. ఇది సూర్య భగవాన్ అంటే ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడి నుంచి ఆంజనేయ స్వామి 9 వ్యాకరణ విద్యలు నేర్చుకుంటారు. అందులో ఒక వ్యాకరణ విద్య ఏంటంటే ఈ జ్యోతిష్యం అన్నమాట. సో ఈ జ్యోతిష్యం అంటే ఏంటి అసలు? ఇది మనకి ఏం చెప్తుంది అని అంటే, ప్రతి విద్యలోని ఫిక్స్డ్ అండ్ నాన్ ఫిక్స్డ్ అని 2 ఐటమ్స్ ఉంటాయి. అలాగే జ్యోతిష్యంలో కూడా కొన్ని ఫిక్స్ అయ్యి ఉన్నాయి, కొన్ని ఫిక్స్ అయ్యి లేవు. అసలు ఈ జ్యోతిష్యంలో ఏమున్నాయి, అందులో ఏది ఫిక్స్, ఏది అన్ఫిక్స్డ్ అనేది చూద్దాం. అసలు ఈ జ్యోతిష్యంలో మనకి చెప్పాలంటే ఆస్ట్రాలజీ అంటే ఈ ఆస్ట్రానమీ అంటే మిల్కీ వే గ్యాలక్సీస్, స్టార్స్, అంటే ఈ నక్షత్రాలు, వాటి యొక్క దూరాలు,
పరిమాణాలు, వాటి యొక్క వెయిట్స్, వాటి యొక్క ఎనర్జీ ఫీల్డ్స్, వాటి నుంచి ఉద్భవించే రేడియేషన్స్, తర్వాత సోలార్ సిస్టమ్, ప్లానెట్స్, శాటిలైట్స్, తర్వాత మనకి ఈ శాటిలైట్స్ మూవ్ అయ్యే పాత్, ఇలాంటివన్నీ ఆస్ట్రానమీలోకి వస్తాయి అన్నమాట. సౌరమండలం, ధ్రువమండలం, నక్షత్ర మండలం, ఈ ట్రాపికల్ స్పియర్స్, ఇవంతా కూడా ఈ ఆస్ట్రానమీ కూడా ఇప్పుడంటే వేరే అయింది, ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ అని రెండుగా. బట్ ఇదంతా జ్యోతిష్యంలోకే వచ్చేది. ఆ తర్వాత ఇంకా ఏం వస్తుంది ఈ జ్యోతిష్యంలో అంటే, పూర్వం చెప్తున్నాను, ఇప్పుడు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు జ్యోతిష్యం అంటే జనాల మైండ్లో వేరేగా ఉంది. బట్ యాక్చువల్ జ్యోతిష్యం అంటే ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా ఆస్ట్రానమీ వచ్చేది, ఆ తర్వాత జాగ్రఫీ కూడా వచ్చేది, టోపోగ్రఫీ కూడా వచ్చేది. అంటే అవి ఎలా వచ్చేది అంటే, గంగా నది ఇక్కడి నుంచి ఇంత దూరంకి వెళ్ళింది, దాని వెడల్పు ఎంత, లోతు ఇంత ప్రెషర్తో ఉంటుంది. సరస్వతి నది భూమి నుండి ఈ విధంగా ప్రవహించింది, దాని ఎత్తు ఎంత దూరం ఉంది, మన మీన్ సీ లెవెల్ ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ ఇన్ని నాటికల్ మైల్స్ డిస్టెన్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనకి జ్యోతిష్యంలోనే వచ్చేవి. అంటే ఇక్కడ జంబూద్వీపం ఉంది, ఇక్కడ భరతవర్షం ఉంది, ఇక్కడ భరతఖండం ఉంది, ఇక్కడ ఈశాన్యం నుంచి మేరు అంటే శ్రీశైలం నుంచి ఈశాన్య దిగ్భాగంలో మన ప్లేస్ ఉంది, ఈ రెండు నదుల మధ్యలో మన స్థలం ఉంది అని ఏదైతే మనం చెప్తామో సంకల్పంలో, ఈ ప్లేసెస్ అంతా కూడా జ్యోతిష్యంలో ఉంది. అంటే జ్యోతిష్యం ఏం చెప్తుంది బేసిక్గా అంటే, ఒక కాలం, ఒక స్పేస్, ఒక డిస్టెన్స్, ఒక డిజిగ్నేషన్ చెప్తుంది. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఆర్ఎన్బి ఆఫీస్ అని చెప్తాను. 2010లో ఆర్ఎన్బి ఆఫీస్ వైజాగ్లో పలానా మాధవదార్లో పలానా 117 లేఅవుట్లో ఉంది, దాని అధికారి పేరు శ్రీనివాసరావు అని నేను అన్నాను కదా. ఈ మొత్తాన్ని ఒక డిస్క్రిప్షన్గా చెప్పేది జ్యోతిష్యం మాట. అంటే ఎందుకు ఇంత చెప్పాలి అని అంటే, సపోజ్ 2010 కాకుండా 15 తీసుకోండి, లేకపోతే 2005 తీసుకోండి, దాని డైరెక్టర్ శ్రీనివాసరావు అయ్యి ఉండరు, ఇంకెవరో అయ్యి ఉంటారు కదా. అలాగే ఇంకొక 10 సంవత్సరాలు బ్యాక్ ముందో వేసుకోండి, ఆ ఆఫీస్ అక్కడ ఉండదు. మాధవదారి కాకుండా ఏ మరిపాలెంలోనో లేకపోతే ఇంకా ఏ తగరపు వలసలోనూ ఉంటుంది. ఇంకో 100 సంవత్సరాల ముందు అసలు అక్కడ ఆఫీసే ఉండేది కాదు. అదే 1000 సంవత్సరాల తర్వాత అసలు ఆ ఆర్ఎన్బి ఆఫీస్ కాకుండా దాన్ని ఇంకెక్కడో కలిపేస్తారు. అంటే ఒక టైంలో ఒక డిస్టెన్స్, ఒక స్పేస్లో ఫిక్స్ అయింది ఎప్పుడు మిగతా టైం అండ్ మిగతా స్పేస్లో ఫిక్స్ అయ్యేది కాదు. అందుకని ఈ స్పేస్, డేట్, టైం, ఈ మూడిటిని కలిపి మనకి వేదంలో పంచ అంగాలు అంటారన్నమాట. తిథి, వార, నక్షత్రాలు, అంటే దీని లాటిట్యూడ్, లాంగిట్యూడ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లేస్, ఇవన్నీ కలిపి ఒక్క పాయింట్లో తెచ్చి దాని వివరణ చెప్పేది ఈ జ్యోతిష్యం. ఓకే, తర్వాత ఇంకేం చెప్తుంది ఈ జ్యోతిష్యం? ఈ జ్యోతిష్యంలో మనుషుల యొక్క మనుగడ, మనుషులకి ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతాయి, జంతువులకి ఏమేమి జరుగుతాయి, ప్రతి 84 lakh స్పీసీస్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి, ఎవ్రీ లివింగ్ ఇండివిజువల్కి ఏం జరుగుతుందో ప్రతిదీ చెప్తుంది అన్నమాట. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. బట్ మరి నేను ముందు చెప్పినట్టుగా ఇందులో ఫిక్స్డ్ ఏంటి, అన్ఫిక్స్డ్ ఏంటి? అన్ఫిక్స్డ్ ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసో లేదో, కొన్ని యుగాల ముందు, లేదంటే 1-2 యుగాల ముందో, లేకపోతే ఒక యుగం ముందో, లేకపోతే కొన్ని వేల సంవత్సరాల ముందు ఇప్పుడున్న భూమి అక్కడ ఉండేది కాదు. పర్వతాలు దాని ప్లేస్ మారేది, ల్యాండ్ స్లోగా మారేది, నదులు మారేది, కాంటినెంట్స్ వెళ్ళి కలిసేవి, కలుసున్న విడిపోయేవి. ఎర్త్ యొక్క రూపురేఖలు ఇప్పుడుండేలా ఉండేది కాదు. అట్ ద సేమ్ టైం ఎర్త్ అనేది తిరుగుతూ ఉంటుంది, కొంచెం కింద డౌన్ఫాల్ అవుతాం. అది ఎంత నార్త్ వైపు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐనాంశ ఎంత 23 degrees 40 minutes. అంతకుముందు ఎంత ఉండేది? నేను ఒక 25 years బిఫోర్ 23 degrees 20 minutes దగ్గర ఉండేది. అంటే ఈ 25 yearsలోనే
ఒక లాటిట్యూడ్ డిగ్రీ అనేది మారింది కదా. సో ఇలాగా ఇవి ఫిక్స్డ్గా కొన్ని వందల సంవత్సరాలు ఉన్నా, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలతో పోలిస్తే ఇవి ఫిక్స్డ్ కాదు. అర్థమైందా? సో ఇలాగా అన్ఫిక్స్డ్గా ఉండేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి. అంటే ఏంటి, ఈరోజు ఒక సరియు నది ఇక్కడి నుంచి ఇంతకి ప్రవహిస్తుంది, ఇంత భూమి లోపలనే అంతర్భాగంలో ఉంది అని ఈరోజు మనం ఏదైతే మన దగ్గర ఉందో డేటా, ఒక 1000 సంవత్సరాల తర్వాత ఆ డేటా ఫిక్స్డ్ కాదు. అప్పుడు మరి ఏం చేయాలి? మళ్ళీ తిరిగి మనం కొలుచుకోవాలి కదా, మెజర్మెంట్ చేసుకోవాలి. సో ఈ జ్యోతిష్యం ఏం చెప్తుందంటే, ఎప్పటికప్పుడు ఫిక్స్ అవ్వలేని ఆబ్జెక్ట్స్ని అప్పటికప్పుడు మెజర్ చేసి కనుక్కునే వాటిని ఫార్ములాస్ ఇచ్చింది. ఓకే. సెకండ్ థింగ్, ఏదైతే ఫిక్స్డ్గా ఉంది, ఎర్త్ అనేది ఒక ఫిక్స్డ్ ఐటెం, సన్ అనేది ఒక ఫిక్స్డ్ ఐటెం, మిల్కీవే గ్యాలక్సీ ఒక ఫిక్స్డ్ ఐటెం, బ్లాక్ హోల్ అనేది ఒక ఫిక్స్డ్ ఐటెం. అది ఎప్పటి వరకు? దానికి కూడా స్పాన్ ఉంది, బట్ కంపారిటివ్లీ మన ఆయుర్దాయంతో పోలిస్తే దట్ ఈస్ అ ఫిక్స్డ్ థింగ్. సో ఇది ఫిక్స్డ్ థింగ్. సో ఈ జ్యోతిష్యంలో అసలు దీని యొక్క అర్థం ఏంటంటే, ఏదైతే మనకి తెలుసుకోవాలో కానీ ప్రజెంట్ దాని రూపురేఖలు అలా లేవో, దాన్ని అప్పటికప్పుడు కొలచి తెలియంది తెలుసుకోవడమే ఈ జ్యోతిష్యం యొక్క ముఖ్య అర్థం. అది మనిషిదైనా, వాటర్దైనా, ల్యాండ్దైనా, లేదా ఒక శాటిలైట్దైనా, ఒక ప్లానెట్దైనా, ఒక లైట్ ఇయర్, ఒక లైట్దైనా, ఏదైనా అంతే. అది ఉంటుంది నిజం, బట్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ మారిపోతాయి. సో మనం దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనకి తెలియంది తెలుసుకోవడమే యాస్ట్రాలజీ అంటే. ఇది అప్పట్లో మనుషుల మీద ఓన్లీ రాజా మహారాజుల వరకే క్యాల్కులేట్ చేసేవాళ్ళు, మిగతా నార్మల్ మనుషుల మీద క్యాల్కులేట్ చేసేవాళ్ళు కాదు. ప్లస్ టోపోగ్రఫీ, జోగ్రఫీ క్యాల్కులేట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ, అందరికీ అన్ని సదుపాయాలు వచ్చాయి, ప్రతి ఒక్కరు మహారాజే, ప్రతి ఒక్కరు నవాబే, కాబట్టి అందరికీ ఈ క్యాలిక్యులేషన్స్ అనేది వేయబడడం జరిగింది. సో ఇక్కడ ఫార్ములా అనేది ఫిక్స్డ్, బట్ ఫార్ములా నుంచి వచ్చిన రిజల్ట్ ఈస్ అన్ఫిక్స్డ్. ఇంకా ఏ విషయాల మీద వాడేవారు అని అంటే, తెలియలేనివన్నీ తెలుసుకోవాలి అన్నాను. అప్పుడులో చాలా విషయాలు తెలిసేవి కావు. అంటే ఏంటి, కెమికల్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. వాటి లోపల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ రెండు కలిపితే ఏమొస్తుంది, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తెలియలేనివి తెలుసుకోవడానికి వాడేవాళ్ళు ఈ ఆస్ట్రాలజీలో ఉన్న ఫార్ములాస్. ప్లస్ పలానా రెండు కెమికల్స్ కలిపితే ఏ మెడిసిన్ వస్తుంది, ఈ రెండు మూలికలు కలిపితే ఏమొస్తుంది, తర్వాత రెండు ఆకులు, రెండు పసరలు, వేర్లు దేనికి పనికొస్తుంది, ఇవంతా కూడా వాడేవారు. తర్వాత ఏ నక్షత్రం ఉన్నప్పుడు ఏ వేరు తీస్తే దానికి ఏ పవర్ వస్తుంది, అతీత శక్తి కానీ, లేదంటే మెడికల్ టర్మ్స్లో వైద్యానికి పనికొచ్చేది కానీ, ఇలాగా కూడా దీన్ని వాడేవాళ్ళు. ప్లస్ కంజక్ట్ చేసేవాళ్ళు, అంటే మూలికలతో కంజక్ట్ చేసేవాళ్ళు. అలాగే మనుషులు నీ బాడీలో ఏమేమి ఉండేది, ఇప్పుడు ఆ కాలంలో మైక్రోస్కోప్ లేదు కదా, అంటే అవయవం, ఆర్గన్ కంటికి కనిపించే సెల్ వరకు కనిపిస్తుంది, ఆ తర్వాత సెల్ లోపల ఉండేవి కనిపించవు. అయినా సరే ఆయుర్వేదం అంత బాగా ఎలా ఉండగలిగింది? ఆయుర్వేదం కూడా ఒక అంగమే, వేదాంగమే. సో దాన్ని కొలవడానికి, దాని లోపల ఉన్న మైక్రో థింగ్స్ కొలవడానికి కూడా వీళ్ళు ఆస్ట్రాలజీ, జ్యోతిష్యాన్ని వాడేవాళ్ళు. అట్ ద సేమ్ టైం ఎలాగైతే మనకి టెలిస్కోప్ అప్పుడులో లేదు, టెలిస్కోప్ లేకుండా నేక్డ్ ఐతోనే మన సోలార్ సిస్టంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అంతా చెప్పడానికి కూడా ఈ ఆస్ట్రాలజీ వాడేవాళ్ళు. మీకు తెలుసో లేదో, మీరు ఆర్యభట్టీయం ఇలాంటి పుస్తకాలు చదివితే కనుక అందులో భూగోళం అనే ఉంటుంది, ఎక్కడ కూడా భూమి ఫ్లాట్గా ఉంటుంది,
అని ఎప్పుడు ఎవరు చెప్పలేదు మన వేదాల్లో కూడా. సో అలా అన్నమాట. ఇంకా చాలా విషయాలకు కూడా వాడచ్చు. అంటే ఏదైనా మనకు తెలియలేనిది తెలుసుకోవడం ఎలా అనేది ఈ జ్యోతిష్యం. ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఆల్రెడీ చాలా విషయాలు ఇంకా తెలియాల్సిన బోల్డ్ ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, మన సస్టైనబిలిటీకి సరిపడే అంత మనకు తెలిసింది కాబట్టి ఇకపైన మనం జనాలకు వాడడం జరుగుతుంది. వాళ్ళ యొక్క బాగోగులు ఎలా ఉంటాయి ఏంటి అనేది వాడడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో చాలామంది అయితే ఓన్లీ ప్లానెట్స్ క్యాలిక్యులేషన్ బేస్ మీద మనిషికి జాతకం చెప్తారు. కొంతమంది చేయి చూసి చెప్తారు, కొంతమంది ఏంటంటే పోడోమెన్సీ, లేదా కొంతమంది గ్రాఫాలజీ అంటే సిగ్నేచర్ బట్టి, లేదా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బట్టి, డౌజింగ్స్ బట్టి ఇలాగ చెప్తూ ఉంటారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇవంతా కూడా జ్యోతిష్యం యొక్క పార్ట్స్ మాట. అంటే ఎలాగైతే ఇప్పుడు ఒక 5 గుడ్డి వాళ్ళని ఒక ఏనుగు దగ్గర తీసుకెళ్తే ఒకడేమో వచ్చి దంతాలు పట్టుకుంటాడు, ఒకడేమో వచ్చి తోక పట్టుకుంటాడు, ఒకడు కాలు పట్టుకుంటాడు, ఒకటి శరీరం పట్టుకుంటాడు. వాళ్ళని అడిగితే ఏనుగు అంటే ఏంట్రా అంటే ఒకడేమో వచ్చి దంతం అంటాడు, ఒకడేమో వచ్చి తోక అంటాడు, తాడు అంటాడు, ఒకడేమో వచ్చి పెద్ద కాలు అంటాడు. బట్ మొత్తం ఏనుగే. అలాగా ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా జ్యోతిష్యం యొక్క ఫార్ములాస్ నుంచి బయటకు వచ్చిన డివినేషనల్ మెథడ్స్ తప్ప అది వేరు ఇది వేరు అనేది ఏమీ లేదు. అండ్ ఇప్పటి కాలంలో ఓన్లీ అదేదో ప్లానెట్స్ మాత్రమే చూడడము, లేకపోతే ఏదో నెంబర్స్ మాత్రమే చూసి చెప్తున్నారండి జ్యోతిష్యం, అది కొంచెం అవుతుంది కొంచెం అవ్వట్లేదు, దిస్ ఇస్ ఎ సూడో సైన్స్ అనేవి ఏమీ లేదు. తప్పు అనేది ఏదైనా ఉంటే అది ప్రాక్టీస్ చేసి మీకు సలహా ఇచ్చిన ఆస్ట్రాలజర్లో లోపం ఉంటుంది తప్ప శాస్త్రంలో ఎక్కడా లోపం లేదు. శాస్త్రం పరిపూర్ణం, పర్ఫెక్ట్ కూడా. మనం అవగాహన చేసుకుని అది మీకు వర్తించి మీకు చెప్పడంలోనే మిస్టేక్ అంతా ఉంది. ఆస్ట్రాలజీలో చిన్న గోరు అనువంత పార్ట్ని మీరు చూసి మోసపోకండి దయచేసి జనాలు ఎవరు కూడా. దిస్ ఈజ్ ఏ రియల్ సైన్స్. ఓకే, కుదిరితే ది బెస్ట్ ఆస్ట్రాలజర్ని వెతుక్కొని మీ లైఫ్ కోసం వగేరాన్ని తెలుసుకోండి. అండ్ ఆస్ట్రాలజీలో ఏంటంటే ఏ పని చేయడం వల్ల మన పూర్వకర్మలు పోతాయి, ఏ పని చేయడం వల్ల మన ఫ్యూచర్ బాగుంటుంది, మనకి ఫిక్స్ అయిన డెస్టినీ ఏంటి, ఎంత క్వాంటిటీ ఎంత క్వాలిటీ వరకు, ఫిక్స్ అవ్వలేని డెస్టినీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్తుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.